ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. The God has given such an opportunity to come over here, sing unto the God, glorify the name of the Lord Jesus Christ, to accept the Lord Jesus Christ as our personal Savior. యేసయ్యను దేవునిగా నమ్ముకోవడానికి, ఆయన మార్గంలో నడవటానికి, ఆయన కొరకు బ్రతకడానికి, we have to live for God, for God's work. అంటే దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని మాటకి లోబడ్డానికి, follow the commandments of God, follow the rules and regulations of the Bible. బైబిల్లోని వాక్యానికి లోబడ్డానికి, ముఖ్యంగా మన వీక్ డేస్ లో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం. In the weekdays, the men will go to the offices or business, the children will go to the schools, young people will go to the colleges. But most valuable thing in our life means to come to the temple of God. మన వారం దినాల్లో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం, వాటన్నిటి ద్వారా ఇంపార్టెన్స్ ప్రాధాన్యత లేదు. కానీ మన సమయాన్ని దేవుని స్థితిలో గడపడం ఇట్స్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. We can have the materialist blessing, divine blessing in the presence of God. ఎందుకంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదమే కాదు. నాట్ ఓన్లీ ద డివైన్ బ్లెస్సింగ్, ద డివైన్ బ్లెస్సింగ్ ఇన్ ద సేమ్ మేనర్ ద మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్. ఒక మాటలో చెప్పాలంటే we can have any blessing in the presence of God. ఎందుకంటే దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదం, ఎవ్రీ బ్లెస్సింగ్, సమస్తమైన ఆశీర్వాదములు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. అక్కడ జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎందుకంటే our God is not an ordinary God. Jesus means the creator of the universe. మానవ జీవితాలు మార్చగలిగిన వాడు యేసయ్య. దేశాల గమనమును మార్చగలిగినది యేసయ్య. మానవ పాపమును పరిహరించగలిగినది కేవలం యేసు రక్తం మాత్రమే. Only the blood of Jesus Christ will cleanse the human sins. మానవుడికి యాగాదులు చేయడం వల్ల కానీ, నోముల వ్రతాలు చేయడం వల్ల కానీ, ఉపవాస జాగారాలు చేయడం వల్ల కానీ మానవునికి రక్షణ లేదు. కానీ దేవుడే మానవునికి లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితము మానవ పాపముల కొరకు ఆయన ప్రాణము పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. Jesus was crucified on the cross, he was buried, at that day he was risen from the dead. He was to conquer the death, he was to conquer the devil, he broke the thread of the death. మరణపు ముళ్ళును విడిచిన వాడు, మానవ జీవితాన్ని మార్చగలిగిన వాడు కేవలం యేసయ్య మాత్రమే. మానవ పాపమును పరిహరించే శక్తి బంగారం గాని, వెండి గాని, వజ్ర వైడూర్యాలకు గాని ఈ లోకంలో దేనికి కూడా మానవ పాపమును పరిహరించే స్థితిగతి లేవు. కానీ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. Those who have the Bible should turn to the 1 Corinthians chapter 11. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను ఎందుకంటే who wrote the first epistle of Corinthians? ఈ కొరింథీ రాసిన మొదటి పత్రిక రాసిన ఎవరంటే అపోస్తలుడైన పౌలు. Paul is not an ordinary person. పౌలు అంటే సాధారణమైన వాడు కాదు. దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని దర్శనము కలిగిన వాడు, దేవుని కృపావరములు కలిగిన వాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఎక్కువ గ్రంథాలు రాసింది పౌలు. Why the God has given such an opportunity to the Paul to written 14 letters in the Bible? బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాసే అవకాశాన్ని దేవుడు యొక్క పౌలుకి ఎందుకు ఇచ్చారంటే, పౌలుకి ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంది. Unless we have the authority or the book of law, we cannot write any book in the Bible. అనగా బైబిల్ గ్రంథంలో గ్రంథాలు రాయాలంటే ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. అనగా పౌలు తెలిసినప్పుడు ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు. ఇక్కడ పౌలు ఈ మొదటి కొరింథీ రాసిన 11వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, మీకు అప్పగించిన దానిని
ప్రభువు వలన పొందితిని. అంటే ఈ బల్లారాధన అనేది మానవ ఉద్దేశాలను బట్టి ఏర్పాటు చేయబడింది కాదు, మానవ తలంపుల బట్టి ఏర్పాటు చేయబడింది కాదు. 2000 సంవత్సరాలు యేసయ్య ఈ బల్లారాధనని ఆచరించడానికి సాధ్యండి. క్రైస్తవ సమాజానికి కొన్ని నియమాలు దేవుడు పెట్టాడు. The God has put some conditions before the Christian people అన్నారు. అనగా ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడిన దేవుని యొక్క ప్రజలకి కొన్ని నియమాలు పెట్టాడు. ఈ లోకములు ఎవరైనా నిలబడి అమ్మో నేను వయసు బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే యేసయ్య తీసుకున్నాడు 2000 సంవత్సరాల క్రితం. యేసయ్య ఆయన వెంటనే పరిచయం ప్రారంభించలేదు. ఆయన పరిచయం ప్రారంభించడానికి ముందు ఈ వెంటనే ద బాప్టిజం టు టేక్ ద బాప్టిజం. యోహాను దగ్గరికి వెళ్ళాడు, నాకు బాప్టిజం ఇవ్వాలి. వెంటనే ఆ యోహాను ఏమంటాడు తెలుసా, నాయనా నువ్వు దేవుడివి, నువ్వు రక్షకుడు విమోచకుడివి, మానవ జాతిని రక్షించడానికి నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి నీ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చావు కదా, నేను ఎన్నిక లేని మానవుడైనా ఆ మన్న వ్యక్తి గివ్ ద బాప్టిజం టు యువర్ లార్డ్. ఇదిగో నానా నేను ఎన్నిక లేని వాడను, నీవు యా బాప్తిని ఇవ్వగలను. ఏం చెప్పాడు తెలుసా, నీతి యావత్తు ఈ విధముగా కాదు అని. క్రైస్తవ సమాజానికి ఒక క్రమం అనేది ఉంది. The Christian people were having 4 billion Christian people in the world. ఇదినాడు భూమి మీద 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రభు మార్గంలో నడిచేవారు, ప్రభు మాటికి లోబడేవారు, ప్రభు కొరకు మరణం కన్నా సిద్ధపడిన వారు అనేక మంది ఉన్నారు. అందుకని యేసయ్య ఏం చేశారంటే he put an example in a life before the mankind. మన జాతికి ఒక నియమాన్ని ఆయన పెట్టి వెళ్ళారు. సాక్షి యేసుప్రభు పరిచయం వెంటనే ప్రారంభించలేదు. ఆయన పరిచయం మొట్టమొదటిగా తెలుసా, ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. ఒకసారి చాపి కూడా దేవుని నామమున పడదాం. ఒకసారి చేద్దామా మన చాటికి ఒక మాదిరి ఉంచిపోయాడు. సాక్షి అని మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. అని ప్రభు అన్న మాట ఏంటి, ఇదిగో నీతి యావత్తులాగా కానీ అప్పుడు ఆయన పరిచయం ప్రారంభించారు. అందుకని సాక్షి అదే విధముగా యేసు ప్రభువానికి ఆయన అంటున్నాడు, ఇంకా పౌలు అంటాడు కదా, ఇదిగో నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి వల్ల పొందానంట, మానవ ఉద్దేశాలు బట్టి ఏర్పాటు చేయబడింది కాదు బల్లారాధన, మానవ తలంపులు బట్టి ఏర్పాటు చేయబడింది కాదు. 2000 సంవత్సరాల కింద మానవ జాతి అందరూ కూడా ఈ బల్లారాధనలు అనగా ఆయన శరీరం తింటూ రక్తము తాగుతూ ఆయన కొరకు బ్రతుకుతున్నాం మనం అందరం సాక్షి. అందుకే పౌలు అంటాడు కదా, ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని అన్నాడు. ఎప్పుడమ్మా ఒకసారి చూడండి, బైబిల్ మనం వాక్యం ధ్యానించినప్పుడు క్లియర్ గా ధ్యానించాం. We have to meditate God's word in a right way, in a divine order అంటారు. అనగా ఒకసారి చూడండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానించాలంటే ఒక క్రమంలో ధ్యానించాలి. ఇక్కడ వాక్యంలో చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆచరించాడది అని సిలువ గంటల ముందు 1 సంవత్సరం క్రితము కాదు, అని సిలువ గంటల ముందు 1 6 నెలల క్రితము కాదు. యేసు ప్రభువారు 33 సంవత్సరాలు లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు. ఆయన పరిచయం ప్రారంభించినట్టే శిష్యులు పిలిచి ఇదిగో మన బల్లారాధన చేద్దాం అనలే. ఎప్పుడు అంటున్నాడమ్మా, బిఫోర్ క్రూసిఫికేషన్, మనవ జాతి కొరకు రక్తము కాచడానికి ముందు రాత్రి మనవ జాతి విమోచన కొరకు అది ఎరిసిన వీధుల గుండా నేను లాస్ట్ టైం చెప్పాను కాకపోతే జ్ఞాపకంగా, జీసస్ వాజ్ క్యారీడ్ 150 kg weight cross అంట. 150 కేజీల బరువు ఉన్న ఆయన శిలువుడు మోసుకొని ఎరిసిన వీధుల గుండా ఆయన కాళ్ళకి చెప్పులు లేవు, ఎక్సలేమంటే ఇప్పటిలాగా మనకి బీటీ రోడ్లు లేకపోతే తారు రోడ్ల దినాల్లో లేవు. ఎక్కువ మట్టి వాటి ఉండేది, మట్టి రోడ్లు ఉండేది. అక్కడ రోడ్ల కూడా ఎన్ని కేజీలు బరువు మోస్తారంట. మన భుజం మీద ఎవరైనా 50 కేజీలు బరువు మోస్తుంది. ఇక్కడ నా భుజం మీద ఎవరైనా 50 కేజీలు వేస్తారనుకో, నేను అక్కడ మోయగలను. ఎంత బలమైన 100 కేజీలు అంటే కష్టము. అలాంటి 150 కేజీలు బరువైన ఆయన శిలువును వచ్చుకుని ఎరిసిన వీధులు గుండా ఆయన ప్రాణం చేసి ఆయన గుల్గోత పర్వతం మీదకి వెళ్ళాడు. గుల్గోత కొండ మీద బ్లడ్ ఫర్ ద మ్యాన్ కైండ్, మానవ జాతి రక్షణ కొరకు ఆయన రక్తాన్ని కాచడానికి, మానవుడు చేతులు చేసిన పాముల కొరకు ఆయన చేతుల్లో మేకులు, మానవుడు కాళ్ళు చేసిన పాముల కొరకు ఆయన కాళ్ళకి మేకులు, మానవుడు తలతో వేసిన ఆలోచనలు కొరకు ఆయన తలకి నొల్లకి పట్టబడ్డారు. అని ఎన్ని దెబ్బలు కొట్టారు తెలుసమ్మా? 39 స్టైల్స్, 39 దెబ్బలు.
దానంతా కూడా పాత నిబంధన గ్రంథాలు ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయి. ఆయన 39 దెబ్బలు ఎందుకు తిన్నాడు? కొరడా దెబ్బలు 39 ఎందుకు తినాలి? 40 తినవచ్చు కదా, 50 కొట్టవచ్చు కదా ఆయనకి. కాదు. మన భారతదేశ గ్రంథాల్లో చాలా వరకు బ్రాహ్మణులు ఏం చేశారంటే సత్యాన్ని మరుగు చేశారు. మన భారతదేశంలో కూడా పురాతన నాగరికతలు దేశం. వన్ ఆఫ్ ది మోస్ట్ సివిలైజ్డ్ కంట్రీ అనేది. ఇండియా ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ కంట్రీ. వన్ ఆఫ్ ది మోస్ట్ సివిలైజ్డ్ కంట్రీ అనేది ఈ భూమి మీద పురాతన నాగరికత కలిగిన దేశాలు ఒక ప్రముఖమైన దేశం భారతదేశం. గుప్తుల కాలం ఏమన్నా తెలుసామా? ఒక డైమండ్ కొనడానికి మన ఏదైనా లలిత జ్యువెలరీకి వెళ్తే కోట్లలో ఉంటుంది. కోబ్రూ డైమండ్ అని బ్రిటన్ రాణి యొక్క కీర్తిలు ఉంటుంది. ఆ డైమండ్ వాల్యూ అని తెలుసా? ఒక రోజు ప్రపంచం అంతా ఎంత ఆదాయం వస్తే అంతకంటే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది ఆ డైమండ్. దట్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ ఇన్ ద వరల్డ్. అలాగా ఆ గుప్తుల కాలం ఏంటో తెలుసా? రత్నాలు రాశులుగా పోసి అనేవారు. ఏంటి అమ్ముతున్నారమ్మా? ఏమి రత్నాలు, డైమండ్స్. భారతదేశం కూడా ప్రాంత నాగరికతల దేశమే. కానీ బ్రాహ్మణులు ఏం చేశారు? సత్యాన్ని మరుగు చేశారు. అందుకే దేని వాక్యంలో ఋగ్వేదంలో శ్లోకం ఉంటాయి. సర్వ పాప పరిహారార్థే రక్త ప్రోత్సన అవశ్యకం రక్తము పర్వతమైన పుణ్యదాన బలియా. ఆ శ్లోకం అర్థమే తెలుసా? మానవ పాపం పోవాలంటే యజ్ఞ యాగాదుల వల్ల గాని, ఉపవాస త్యాగాల వల్ల గాని, మానవ చేసే మంచి పనులు, ఏ మంచి పనులు గాని, నీతి పనులు గాని, దాన ధర్మాలు గాని మానవాన్ని రక్షించలేదు. ఆ దేవుడే మానవునికి లోకానికి వచ్చి రావాలి. ఆయన యజ్ఞ పశువుగా మానవుల కొరకు రక్తము కాచి ప్రాణము పెడితే కేవలము ఆ పరిశుద్ధుడు నిష్కల్మషుడైన యేసు రక్తము, దేవుని యొక్క రక్తము ద్వారా మానవుడు పాపం. అది ఆ శ్లోకం అర్థం. వేదాలు అనేకమైన విషయాలు రాయబడి ఉంటాయి. మనకి వేదాలు అంటే మామూలుగా ఈ రామాయణ మహాభారతం దొరికినట్టు షాపుల్లో దొరకదు. అది ఎక్కడున్నాయంటే నాకు తెలిసిన ఆంధ్ర యూనివర్సిటీ ఆ లైబ్రరీలో ఉంటుంది. వేదాలు సత్యాన్ని మరుగు చేశారు. భారతదేశ గ్రంథాలు ఉంది యేసయ్య గురించి. భారతదేశ గ్రంథాలు ఉంది. ఒకటి తక్కువ 40 దెబ్బలు తినాలని వేదాల్లో ఉన్న ఈ విషయాలన్నీ ఒకసారి హల్లు చెబుదా. ఆయన ఒక సాక్షి సిలువ కట్టడానికి ముందు ఒక సంస్కృతము ఆచరించలేదు, ఒక 6 నెలల క్రితం ఆచరించలేదు, ఓ 3 నెలల క్రితము, నెల క్రితము ఈ బళ్ళారులు ఆచరించలేదు. ఎప్పుడు ఆచరించాడమ్మా? అనగాని సిలువకి వెళ్తాను ముందు రాత్రిని ఆచరించాడు. అది అంటాడు పౌలు భక్తులు. దేవుని అభిషేకంతో పౌలు రాస్తున్నాడు, దేవుడి దర్శనంతో పౌలు రాస్తున్నాడు. ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వల్ల పొందారంట? మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య వలన పొందారంట. ఆ యేసు మాత్రమే దేవుడు, యేసయ్య మాత్రమే రక్షకుడు. యేసయ్య నమ్ముకుంటేనే మన పర్లేదు. ఒక మాట కొంతమంది అన్నిలు అంటారు కదా, ఏముందండి ఏదే ఉన్నా మీరు స్వర్గానికి వెళ్తారు కదా. దట్స్ నాట్ ట్రూ. He is the only God. Only the blood of Jesus Christ will cleanse the human sins. యేసయ్య 2 మార్గాలు చెప్పాడు. ఏమన్నాడు యేసయ్య? I am the way, I am the truth and I am the life. ఏమన్నాడమ్మా? నేను అనలేదు. ఒకసారి చూడండి బైబిల్. నేను ఐ ఆమ్ ద వే. ఇంగ్లీష్ లో దా అన్న మాట, ది అన్న మాట ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక ప్రత్యేకతని చెప్పడానికి ది అన్న మాట ఇంగ్లీష్ లో ఉపయోగిస్తాం. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. అంటే యేసయ్య తప్పితే వేరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళడానికి. యేసయ్య తప్పితే వేరొక సత్యము లేదు. మానవుడికి జీవం ఇవ్వగలడు యేసయ్య మాత్రం, ఇంకా ఎవరు జీవం ఇవ్వలేదు. ఒక మానవుడు ఇంకో మానవుడు రక్షించలేదు. ఒక మానవుడు పాపం ఇంకో మానవుడు రక్తం పరిహరించగలదు. మనం ఎన్ని గొర్రెలకు వచ్చినా, ఎన్ని మేకలకు వచ్చినా, ఎన్ని యజ్ఞ పశువులను బలిచ్చినా మానవ పాపం పరిహరించబడదు. మానవ పాపం పరిహరించబడాలంటే కేవలం ఎవరి రక్తం అంట? మన రక్తం మన పనిచేయదు. పేతురుగా రక్తం కాచడా ఐరోప ఖండంలో, పౌలు రక్తం కాచాడు ఐరోప ఖండంలో. ఇలాగ అపోస్తుల్లో 12 మందిలో 11 మంది అపోస్తులు దేవునికి రక్షకులు. గుర్తుంచుకోండి ఎంతమంది అమ్మా? 12 disciples of Jesus Christ and Apostle Paul. There are 13 disciples for Lord Jesus Christ. యేసుకి 13 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 13 మందిలో కూడా అందరూ ఒక్క యోహాను తప్పితే అందరూ ఎవరి కొరకు అక్షాక్ష లేదంటే యేసయ్య కొరకు అక్షాక్ష లేదు. అందరూ కూడా దేర్ మార్చర్ ఫర్ గాడ్. దేవుని కొరకు అందరూ అక్షాక్ష అయ్యారు. సాక్షులండి అటువంటి ఒకసారి. అందుకనే
మరి ఎవ్వరు ఆ పేతురు రక్తం ద్వారా మానవునికి పాపం పోదు. పౌలు గారి రక్తం ద్వారా మానవునికి పాపం పోదు. మానవ పాపమును పరిహరించాలంటే కేవలం ఎవరి రక్తమమ్మా? యేసే రక్తం మాత్రమే మానవ పాపమును పరిహరించగలదు. ఒకసారి ఎన్నికలు హల్లు ఇచ్చేద్దామా? వచ్చేద్దాం. అందుకే పౌలు రాస్తున్నాడుగా, ఇదిగో నీకు అప్పగించిన దాన్ని ఎవరిచ్చారంట ఇంకా ఆ పని చెప్పండి. ఎవరు? The God himself, the Lord of Jesus Christ has given such a responsibility to the Paul. Paul గారిగో నీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుంది. ఒక్కసారి చూద్దాం కొన్ని రిఫరెన్స్. మత్తయి సువార్త 26వ అధ్యాయం. Gospel of Matthew chapter 26 verses 26. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని ఏం చేశారు ప్రభువారు? అని వారు భోజనం చేయించుండగా యేసు ప్రభువారు ఏం తీసుకున్నారంట? ఒక రొట్టె తీసుకున్నారంట. దాన్ని అంటే ఎందుకు తెలుసా? ఒక మాట చూడండి. అమ్మ నా గొంతులో ఒకసారి చేయి చూపించాను. నా గొంతులో ఒకసారి చేయి చూపి. అమ్మ ఎంత అంటలేదా? ఏమంటే ఎప్పుడేసే ఆచరించారు బల్లారంటే సిలువకి వెళ్ళటానికి ముందు, మానవుడి కొరకు రక్తము కాచడానికి ముందు రాత్రి. అందుకని ఇక్కడ ఏమి ప్రభువారు చేసిన పని ఏంటంటే ఏమని ఉంది అక్కడ? ఏంటమ్మా అంటే మనం అనుకుంటాం రొట్టె అంటే ఎదులని అనుకుంటాం. ఓ మాట తెలుసా? అదే పౌలు హెచ్చరిస్తాడు మొదటి కొరింథీ రాసిన పత్రిక. ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తీసుకున్నాం, ఎవడు అయోగ్యముగా, ఎందుకంటే మనల్ని నన్ను పరిశుద్ధపరచుకో. అమ్మ ఒక మాట చెప్పాను, నిన్న ఎంతమంది స్నానం చేసే చేయి చూపించాను. నేను అన్నది ఇప్పుడు ఈరోజు చర్చకులకి ఎంతమంది స్నానం చేసుకోవచ్చో చేయి. అమ్మ ఈరోజు స్నానం చేశాను కదా, నేను స్నానం చెయ్యమా? అమ్మ ఏం చెప్పండి. ఈరోజు స్నానం చేశాను, నేను చెయ్యమా? మరలా చేస్తామా? చేయి చెప్పండి. బిఫోర్ గో టు ద ఆఫీస్, స్కూల్, ఎక్కడ స్కూల్కి వెళ్ళిన పిల్లలకి స్నానం చేయకుండా ఎక్కడికి పంపించాను. నేను అమ్మ ఉదయం టిఫిన్ చేసి ఎంతమంది వచ్చి చేసి తినిపించాను. రాత్రి భోజనం చేసిన చేసి మధ్యాహ్నం భోజనం చేస్తాను చేయరా? ఉదయం తిన్నారు కదా, మధ్యాహ్నం ఎందుకు మళ్ళా? మధ్యాహ్నం చేసి మళ్ళీ రాత్రి భోజనం చేస్తారో చేసి చేయించాను. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ మన జీవితంలో భాగం. అదే దేవుడి సన్నిధికి వస్తున్నాం, ఆయన సన్నిధి మోకరిస్తున్నాం ప్రతిసారి కూడా. అయినా ఇంకా నేను 4 దోషాలు అంటే నీకు రక్తంతో నన్ను కడుగునాయన. Lord, cleanse me with your holy blood, Lord. నేను ఈ రక్తం చేత నేను పరిశుద్ధపరిచి ఈ బలారాధనలో పాల్గొని పొందేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడికి అవిధేయత కాదు, దేవుడికి ఇష్టం లేని అంటే మళ్ళా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కన్ఫెస్. అప్పుడు యోగ్యులుగా దేవుడు చేస్తారు. అంతే. ఇప్పుడు చాలా చాలా వరకు మానేశారు. కానీ ఏమా ఎప్పుడో బర్యాలు చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఎవరైనా చనిపోయి బర్యాలు చేయడానికి పోతే ఆశంగా అంటారు వెంటనే కాలు కట్టుకొని రండి, చిన్నబిడ్డ ఉంది. మన కాలంలో ఎవరైనా సరే చుట్టాలు బంధువులు వచ్చారనుకోండి, ఏం చేశారు? ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారమ్మా, టీ ఇచ్చారా, లేకపోతే భోజనం పెట్టారు. ఏం చేశారు? ఫస్ట్ ఒక బకెట్ అక్కడ పెట్టి, ఒక గిన్నె అక్కడ పెట్టి చిన్న జొంబు ఇచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు వాష్ యువర్ లెగ్, కాలు కడుక్కో, అది మంచిది మనం అనుకుంటాము. కానీ ఇవి ఆచారాలు కాదు, మానవ జీవితాన్ని మేలు చేసేవే. ఇట్స్ నాట్ ఎట్ కస్టమ్స్. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు బలారాధన చేస్తారంట? ఆ శరీరం అంటే ఏంటి తెలుసా? మనం అనుకుంటే ఆ రొట్టె కదా, దట్ ఇస్ నాట్ ఆర్డర్. బ్రెడ్ మీన్స్ ఇట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ రొట్టెని తీసుకుంటున్నప్పుడు ఇదిగో నేను శరీరాన్ని, యేసయ్య శరీరాన్ని తింటున్నా. యూదులకు అర్థం కాలేదు యేసయ్య చెప్పిన మాట. ఏమైనా తెలిసే అవంతవాత్మ, ఇదిగో నా శరీరం వచ్చి నేను రక్తము తాగివాడే నిత్యజీవము గలవాడు అని తినమన వాడు నేను ఏంటవుతారన్నాడు, లేస్తాను. The Jewish people couldn't understand what was spoken by the Lord Jesus. ఏంటి చెప్పిన మాట వారికి అర్థము కాలేదు. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే ఇదిగో శరీరం తినమంటున్నాడు అంటే శరీరం పీక్కుని తింటామా? రొట్టె అర్థం ఏంటి తెలుసా? The bread is the sign of the body of Christ. అంటే రొట్టెలుగా అది ఏంటంటే ఎప్పుడైతే దౌత్యం తీసుకుని తన చేతిలో తీసుకుని ఆ రొట్టె గారు ప్రార్థన చేస్తాడు, the bread will convert as the body of Christ. అది యేసు ప్రభు యొక్క శరీరముగా అది మార్చబడతారు సాక్ష్యం. అందుకని యేసు ఏం చేశారంట? ఏంటమ్మా? అది రొట్టెని తీసుకుని ఏంటంట? అంటే రొట్టె అంటే ఏంటి చెప్పండి? అది శరీరం.
అని శరీరాన్ని మనం భుజించాలి. అమ్మ మాట మీరు గుర్తించుకోండి. ఇక్కడ ఎవరైనా మొన్న సజ్జన్కి బాప్తిజం ఇచ్చాం. మొన్నంటే బుధవారం అనుకుంటారు కదా, బుధవారం. శనివారం మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతున్నాడు. ఏమో అక్కడ వాపం తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే అది దట్ ఈస్ నాట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సాల్వేషన్. అది రక్షణ పరిపూర్ణత కాదు. రక్షణ పరిపూర్ణత ఏంటంటే మారు మనసు పొంది బాప్తిజం తీసుకెళ్ళాలి. మూడోదే యేసే మన హృదయంలోనికి వస్తాడు. ప్రభురాత్రి భోజన బల్ల కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. మీకు తెలియదు కానీ రోమన్ క్యాథలిక్ ప్యారిసెస్కి చాలాసార్లు వెళ్ళారు. జ్ఞానపరమైన సెయింట్ పీటర్స్ కెథడ్రాల్ కొన్ని ఇంచుమించు 30,000 మంది సభ్యులు అంటున్నారు. జగదాంబదర్ సెయింట్ ఆంథనీ కెథడ్రాల్ అంటారు. సెయింట్ ఫ్రాన్సిస్ కెథడ్రాల్ అని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా కనబడి గుడి ఎదురుగా ఉంటుంది. అది పురాతన, మన ఉత్తరాంధ్రలోని ఆంధ్రప్రదేశ్ పురాతనమైంది. అది 16 శబ్దాలు కట్టబడ్డారు. ఇన్ఫెంట్ చర్చ్ అని సీతమ్మదారు ఇవన్నిటికి వెళ్ళారు. అసలు ఎలాగ అంటే వాళ్ళు ఎలాగ ఆచరిస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులుగా ఎలాగ ఆచరిస్తున్నారని నేను గమనించింది ఏదో సార్. ప్రతి ఆరాధనలో ఖచ్చితంగా వాళ్ళకి రొట్టె అది మనలాగా రొట్టెలాగా ఉండవు. అది వాటికన్ సిటీ నుండి, ఇటలీ దేశం నుండి, రోము నుండి వాటికన్ సిటీ నుండి వస్తారు. చిన్న వైట్కి అంత స్థితిలాగా ఉంటుంది. దాంట్లో ఒక డ్రాప్ వైన్ ఉంటుంది. అది స్పెషల్గా రోమన్ క్యాథలిక్ వాటికన్ సిటీలో అది తయారై వస్తే మొత్తం ప్రపంచంలో రోమన్ క్యాథలిక్ ప్యారిస్ అంటే మన శరీరం తిన్నప్పుడు, ఆ రొట్టె తిన్నప్పుడు ఏదో రొట్టె తింటున్నాడు అనుకోకూడదు. అండ్ విల్ టేక్ ద బ్రెడ్, దట్ ఇస్ ద సైన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది ప్రభు యొక్క శరీరముగా మనం అనుకోవాలి. రెండో మాట కన్నిచ్చేది ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి తాగినప్పుడల్లా ఇప్పుడు చెప్పండి ఏం చెప్పారు ఏసియా? ఇది పాప క్షమాపణ నిమిత్తం నా రక్తం అన్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా అందులో చాలా బిజీ షెడ్యూల్ ఉంటాం. ప్రతి ఒక్కరు మంచి పరిపాట్లు ఉంటాం. కానీ మొదటి ఆదివారం అంటే దేవుని మందిరానికి రావడం, దేవుని నామాన్ని మహింపరచడం, దేవుని నామాన్ని గణపరచడం, ఆయన నామాన్ని హెచ్చించడము. ఆయన అదే విధంగా ఒక మాటని గుర్తించుకొని చెప్పేది ఎప్పుడు మర్చిపోకండి అమ్మా. మనకి ఆదరణ ఇవ్వగలిగినది దేవుని సన్నిధి మాత్రమే. మనకి నెమ్మది ఇవ్వగలిగిన దేవుని సన్నిధి మాత్రమే. మనకు ఆరోగ్యం ఇవ్వగలిగినది యేసే సన్నిధి మాత్రమే. మనకు సమృద్ధి ఇవ్వగలిగినది యేసే సన్నిధి. ఒక మాట తెలుసా, అనేకమైన దేశాల్లో, అనేకమైన రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి వాక్యం, వేలాది కార్యక్రమాలు చేయడానికి దేవుడు తెచ్చాడు. ఏ ప్రాంతానికి వెళ్ళా, ఏ మందిరానికి వెళ్ళా, ఏ మీటింగ్కి వెళ్ళా, అమ్మా యేసే నమ్ముకూడదట, ఆశ్రయించబడిన వారు చెయ్యొద్దంటే అందరి చేతులు ఎత్తారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను యేసే నమ్ముకొని నేను బ్లెస్ అయ్యి ఆశ్రయించబడ్డా చేయి చూపించండి. అందరి చేతులు కనిపిస్తాయి. ఒకప్పుడు ఎన్నికలు లేని వారు ఉన్నాం, లోకంతో చున్నీకరించబడిన వారు ఉన్నారు. నేను వ్యక్తిగత ఈ దినాన్ని కానీ యేసే నన్ను పట్టుకోకపోతే నేను ఎక్కడ ఉండేవాడు అంటే ఒక త్రాగుబోతుకు ఉండేవాడు. నేను యేసే రక్షించుకున్నాను. యేసే నమ్ముకున్న తర్వాత మా జీవితానికి ఒక గురి ఏర్పడ్డది. యేసే నమ్ముకున్న తర్వాత మా జీవితానికి ఒక గమ్యం ఏర్పడ్డది. యేసే నమ్ముకున్న తర్వాత ఆయన పరిచర్యకి ఒక మాట తెలుసా, దీని వాక్యం ఉంటది, సింహపు పిల్లలు లేని గలవై ఆకలి గొర్రెలు గాని నా యందు విశ్వాసం మంచి వారికి ఏ లోటు కూడా కొదవదు. వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. బైబిల్ చెప్పిన మాట అది. సింహ పిల్లలకి లోటు ఉండదు. ఎందుకంటే సింహం మృగరాజు, జంతువులంటికి రాజు సింహం అంటే. సింహం అంటే చాలా రౌద్రము కలిగినది, సింహం అంటే బలము కలిగినది. అటువంటి సింహం పిల్లలకి ఒక ఆకలేస్తాము. దేవుని పెట్టలేని మనకి ఎప్పుడు కూడా ఆకలితో పడుకోబెట్టేవాడు కాదు. గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ అవర్ పర్సనల్ లైఫ్, ఎవ్రీ నీడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. దేవుడు మన వ్యక్తిగత జీవితంలో సమృద్ధిస్తాడు, మన కుటుంబంలో సమృద్ధిస్తాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని బిడ్డలు మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటాం. మనం ఎక్కడుంటే అక్కడ ఏంటి ఉంటుందమ్మా? ఒక గ్రామంలో ఒక గ్రామానికి ఆశీర్వాదం. అబ్రహాము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఇస్సాకు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. యాకోబు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. యేసేపుని బట్టి పొతీఫర్ ఇంటిని ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడుంటే అక్కడ ఏంటి ఉంటుంది చెప్పండి. చాలా మంది అనుకుంటారు, అమ్మ నా ఫలానా ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అందుకని భారతదేశం అభివృద్ధి పోయింది, ఫలానా ముఖ్యమంత్రి వచ్చాడు రాష్ట్రం అభివృద్ధి పోయింది. దట్ ఈస్ నాట్.
ఓన్లీ ద గాడ్ హ్యావ్ టు బ్లెస్ అవర్ కంట్రీ. మన దేశంలో ఈనాడు క్రైస్తవ సమాజం అంటే గవర్నమెంట్ లెక్కలు అయితే 4% 5% అంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఇంచుమించు 20% మంది, మోర్ దెన్ 20% ఆఫ్ ఇండియన్ పీపుల్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ పర్సనల్ సేవియర్. 20% మంది కంటే ఎక్కువ మంది యేసయ్యని నమ్ముతున్నారు. ఒకసారి చప్పకొట్టి దేవుని నామమున పడతాం. ఎంతమంది అమ్మ? 145 కోట్ల మంది ప్రజలు భూమి మన భారతదేశం నుంచి. అందుకు 20% మంది. ఎక్కువ మంది ఏంటంటే డిక్లరేషన్ ఇవ్వలేని వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్స్ అంటారు. అంటే బహిరంగంగా వేసారు. కానీ కొన్ని కోట్ల మంది నుంచి మీరు అనుకుంటారు కదా, ఒక 30 కోట్ల మంది వేసారని అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? యేసే జీవము కలిగిన వాడు, యేసే మహిమ కలిగిన వాడు, యేసే మహత్యం కలిగిన వాడు, యేసే ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. మనకి ఆదరణ అనేది ఎక్కడ దొరుకుదమ్మా. గుర్తుంచుకోండి, నీ ఉద్యోగం నీకు ఆదరణ ఇవ్వలేదు, నీ వ్యాపారం నీకు నిజమైన సంతోషం ఇవ్వలేదు, లేకపోతే నీకు ధనము కానీ నీకు ఆస్తిపాస్తులు నిజమైన సంతోషము సమాధానం ఇవ్వలేదు. కానీ ఓన్లీ ద గాడ్ ఈజ్ ద గాడ్ కెన్ గివ్ ద పీస్, ద గాడ్ కెన్ గివ్ ద బ్లెస్సింగ్. యేసయ్య మాత్రమే నీకు ఆదరణ ఇవ్వగలడు, యేసయ్య మాత్రమే నీకు సమృద్ధి ఇవ్వగలడు, యేసయ్య మాత్రమే నీకు బలం ఇవ్వగలడు, యేసయ్య మాత్రమే నీకు స్వస్థత ఇవ్వగలడు. చాలాసార్లు హాస్పిటల్ ప్రార్థించడానికి వెళ్తే ఏమిటంటే డాక్టర్స్ నేను జనరల్గా హాస్పిటల్కి మన సంఘమైన కాదు చాలా మంది నాకు ఇన్వైట్ చేసినాడు. కానీ గుడిది హాస్పిటల్ ట్రైన్ చేసిన తర్వాత అక్కడ చీఫ్ డాక్టర్ దగ్గరికి అడుగుతాను, ఏమండి ఎలాగుంది కండిషన్? కొన్నిసార్లు డాక్టర్స్ నాకు చెప్పారు, అవదండి మా చేతుల్లో ఏం లేదు, అవదు. అందుకే పెద్దవాళ్ళు ఏ దిక్కు లేనుడికి ఎవరి దిక్కు అంట? మన దిక్కు ఎవరు చెప్పండి? ఉద్యోగం నీ దిక్కు కాదు, నీ వ్యాపారం నీ దిక్కు కాదు, నీకు నీ వాకిల్ నీ దిక్కు కాదు. కానీ మనకు రక్తము కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు, మన విమోచకుడు యేసయ్య మాత్రమే మనకు దిక్కు. మన దిక్కు ఎవరమ్మా? యేసయ్య మాత్రమే. ఆయనే లోకానికి వచ్చాడు, ఆయనే మనకు రక్తం చెందించాడు, ఆయనే మనకు ప్రాణం పెట్టాడు. అంతేనా? నీ భర్త నీకు రక్తం కాచడం. కొన్నిసార్లు ఒక ప్యాసేజ్ చెప్పాను, గతం జ్ఞాపకం తెలియదు కానీ కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు అందరూ అడవిలో నడుచుకుని వెళ్తున్నారంట వేరే ఊరికి ఎదురు అత్తగారింటికి. ఎక్కడ నడుచుకెళ్తున్నారమ్మా? అరణ్యంలో. భర్త అంటాడంట, ఏమే 10 రోజులు అయింది నీకు నాకు పెళ్ళయి, నీవంటే నాకు చాలా ప్రేమ. ఏంటంట? నీవంటే నాకు చాలా చాలా ప్రేమ. అమ్మో నీవంటే నాకు చాలా ప్రేమ, 10 రోజులు నాకు ఎంతో ప్రేమ, నీ గురించి ఏమైనా చేస్తానన్నట్టు అన్నాడు. అమ్మ భార్య అనుకుంది. ఆడవాళ్ళు కొంత అమ్మాయి కథ భర్తలు చెప్పే మాట నవ్వుతుంది. భర్త ఏం చెప్తే మాట ఏం చేస్తారు? ఏం చేస్తాడు? నవ్వుతుందా? అలా నవ్వింది పాపం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా ఎలిమెంట్ వచ్చింది. ఏడొచ్చిందమ్మా? ఎలిమెంట్ వచ్చేటప్పటికి అంతవరకు ప్రమాణాలు చేస్తున్నాడు. గబగబా వదిలేసి బ్యాంకింగ్ వదిలేసి గబగబా వెళ్ళి చెట్టు ఎక్కిస్తాడు. ఎవరిని వదిలేసమ్మా? భర్తలు చెట్టు ఎక్కిస్తాడు. వెళ్ళి చెట్టు ఎక్కిస్తాడికి ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడు విన్నారు, ఎలిమెంట్లు ఏం చేస్తాయంటే ఎప్పుడైనా మనం నిద్రపోతున్నట్టుగానే ఇలాగా ఊపిరి భయపెట్టేస్తే వాసన తీసి వెళ్ళిపోతుంది. భార్య ఏం చేసి అంటే నేలని పడుకొని ఊపిరి భయపెట్టింది. ఆ ఎలిమెంట్ వచ్చింది, వాసన చూసింది, చువాసన ఉపవాసన చూసింది. ఊపిరి భయపెట్టడం ఊపిరి లేదని ఎలిమెంట్ వదిలేసి వెళ్ళిపోయింది. ఎలిమెంట్ వదిలేసిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే భర్త గబగబా చెట్టు దిగాడు. చెట్టు దిగి భార్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమే అదే ఎలిమెంట్ వచ్చింది కదా, నేను వాసన చేసింది, చెవులు ఏడు చెప్పింది అన్నాడు. ఏం చెప్పింది? మీ ఆయన మాత్రం ఎప్పుడు నమ్మద్దు అంతేనా? నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ భార్య నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ అడగమ్మడు అక్క చెల్లి నీ బంధువులు మిత్రులు నీ కొరకు ప్రాణము పెట్టలేదు. కానీ అడి శరీరములో ఉన్న ఆఖరి రక్తం వచ్చే వరకు మన కొరకు చిందించిన వాడు మన రక్షణ విమోచకుడు చేశాడు. ఒక మాట తెలుసా? ఆయన శిలువ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన బ్రతికున్నాడో లేదా అని ఒక బల్లి పోలు తీసుకొని ఆయన పక్కలో పొలిచాడంట ఒక సైనికుడు. అప్పుడు ఏంటొచ్చింది తెలుసా? ద బ్రెడ్ అండ్ వాటర్ క్రేమ్ ఫర్ ద బెల్లీ ఆఫ్ లార్డ్ జీసస్. యేసయ్య పక్కన ఏడొచ్చిందమ్మా? ఒకటి రక్తం వచ్చింది, రెండోది ఏడొచ్చింది. ఎందుకు నీళ్ళు వచ్చి చెప్పమంటారా? ఆయనకి శరీరం లేట్లేదు, దెర్ వాజ్ నో బాడీ, దెర్ వాజ్ నో బ్లడ్,
ఆయన శరీరంలో ఆయన రక్తం లేదు కాబట్టి నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు కారి అంటారు. అంతగా మన కొరకు సమపడ్డాడు, అంతగా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన శరీరం లాసం చెప్పాను, దేర్ ఆర్ 7,000 wounds. 7,000 గాయాలు ఉన్నాయి శరీరంలో. అని సిలువకు అప్పగించబడినప్పుడు అదే అంటాడు ఇక్కడ సాక్ష్యం. నన్ను జ్ఞాపకం చేసుకుని దాన్ని చేయడు. మరొక రిఫరెన్స్ ఉందాం. మార్కు సువార్త 11:14 వచ్చారు. The Gospel of Mark chapter 14 verse 25 24. అప్పుడు ఆయన 22 వారు భోజనం వారు భోజనం చేయించండి. ఆయన ఒక రొట్టె పట్టుకొని అంటే మొట్టమొదటికి ఇప్పుడు ఇంత ముందే ఏ గ్రంథంలో చదవమా? మత్తయి సువార్త. ఓకేనా? ఇప్పుడు ఏ సువార్తలు చదువుతున్నా? మార్కు సువార్త. రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అని. అంటే రొట్టె శిష్యుకి ఇచ్చాడు, దీన్ని తీసుకోండి అంటే మత్తయి సువార్త తర్వాత. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చాడు. అంటే మత్తయి సువార్త మత్తయి రాశాడు, మార్కు సువార్త మార్కు రాశాడు, యోహాను లూకా సువార్త చూద్దాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 22, లూకా సువార్త 22 వచ్చాయి. అప్పుడు ఆయన నేను శ్రమపడకముందు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. ఇంకా చదవమంటారు. ఆదిదేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాని భుజింపనని మీతో చెప్పునని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరలా అంటే మార్కు సువార్తలో ఉంది విషయం, మత్తయి సువార్తలో ఉంది, అదేవిధంగా లూకా సువార్తలో ఉంది. ఒక మాట తెలుసా? we're having 4 gospels in the Bible. 4 సువార్తలు ఉన్నాయి అంతేనా? అంటే 4 సువార్తలు కూడా దేని కొరకు రాయబడి అంటే 4 సువార్తలు కూడా యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు పరిచర్య, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు, బోధించిన ఆధ్యాత్మిక విషయాలు, నాచుకొచ్చాడు యేసు ప్రభు శిలువ అని పునరుద్ధానం గురించి చెప్తారు. అది మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను, మాథ్యూ, మార్క్, లూకా. ఎందుకు 4 సువార్తలు కూడా ప్రభు జీవితం రాయబడ్డ తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాక్యం లోతుగా ధ్యానిస్తే 2-3 సాక్షులు నాట ప్రతి మాట వేయటం వల్లంట స్థిరపరచబడాలి. అది యేసు చెప్పిన మాట. అందుకని మొట్టమొదటిగా మత్తయి రాస్తున్నాడు, ఇదిగో యేసు ప్రభు ఆయన శిలువ కట్టడానికి ముందు రోజు రాత్రి ఆయన బలాలను పార్టిసిపేట్ చేశాడు. మార్కు రాశాడు, తర్వాత లూకా కూడా రాసినాడు. మనం చూస్తాం. ఇప్పుడు మూల వాక్యానికి కోసం 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. చదువునమ్మా. ప్రభువైన యేసు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దాని జ్ఞాపకము చేసుకొనుటకే మీరు చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది. అంటే ఒక సాక్ష్యం అదే మాటని వన్స్ ద పాల్ రైటింగ్ ఇన్ ద ఫస్ట్ లో కోరిందండి. ఈ కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఇక్కడ పౌలు రాసిన సాక్ష్యం అండి. కాబట్టి రొట్టె తింటున్నామంటే రొట్టెకి ఏంటంటే యేసు ప్రభు శరీరాన్ని మనకు చూస్తున్నారు. రక్తం అంటే ఆయన ద్రాక్షరసం పాలవ చేస్తున్నాం చూడండి ఒకసారి. అందుకని అంటున్నాడు కదా, అందుకని పౌలు రాస్తున్నప్పుడు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతున్నాను అని అంటూ 24వ వచనం దాన్ని విరిచి, మీ కొరకైన నా శరీరం. దేని కొరకు జ్ఞాపకం చేసుకోవాలంట? యేసు ప్రభు యొక్క సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ద క్రాస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఈ భూమి మీద ఎవరికైనా ఒక సిలువు చూపించమని వెంటనే ఎవరు గుర్తొస్తారు మనకి? అందుకని ఏంటంటే మనం రొట్టె తింటున్నప్పుడు, నాయనా నా కొరకు ఇన్ని శ్రమలు పడ్డావా, నాయనా నా కొరకు ఇంత రక్తము కాచావా, నాయనా నా కొరకు ఇంత విధంగా ప్రాణం పెట్టావా. ఎందుకంటే సాక్ష్యం దేవుని సన్నిధి చాలా గొప్పది. దీని వాక్యలు చూసినప్పుడు అన్ని వచ్చిన అమలు పడ్డారు. అదొకసారి చూడండి. ఆఖరికి ఒక మాట మనం చదువుకొని చూపించేద్దాం.
కొన్ని రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. 15వ అధ్యాయం లాస్ట్ వర్స్ ఒకసారి చేయండి. 1 Corinthians chapter 15 last verse. 58వ వర్స్. నా ప్రియ సహోదరులారా, కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసము ప్రభువునందు ఎలాగంటే సాక్షులండి అంటే ఒక మాట గుర్తు చేస్తున్నాం, మనం నమ్ముకున్నామంటే సరిపోదు, మనం ఏం చేయాలంటే అందుకని ప్రభావం అన్నారు కదా, ఆయన ఆరోహణ ముందు శిష్యులు చెప్పాడు, ఆ దినాడు కొన్ని 100 మంది చెప్పింది, ఇదిగో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి, స్వార్థను ప్రకటించండి. ఇదిగో నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడిన నమ్మని వానికి శిక్ష విధించబడు. ఒక మాట తెలుసా, ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా స్వార్థ దినాడు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు క్రైస్తవులకు ఎన్నో హింసలు అవుతున్నాయి. ఒక మాట గుర్తుంచుకోండి, మోసకాండ నిర్గమాకాండం ఏముంటుంది తెలుసా, వారిని హింసించిన కొలది వారు ఏటయ్యారంట, ఎక్సలెన్స్ నిర్గమాకాండం తిన ఒకసారి, ఆ దినాన యూదుల్ని హింసించిన కొలది వారు ఏటయ్యారు, ఇంకా ప్రబలేరు. చూడండి ఒకసారి వచ్చి 1:12 అమ్మా, నిర్గమాకాండం 1:12 తీయండి ఒకసారి బైబిల్. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చూసారా, అంటే ఎప్పుడు విస్తరించారు వాళ్ళు చెప్పండి, ఎప్పుడమ్మా వాళ్ళు శ్రమ పడిన కొలది ఏమవుతున్నారంట. ఆ మాట ఒక్కసారి నా గొంతులో చేసి చూపించాను. ఈరోజు చాలా మంది రాలేదు, ప్లేసింగ్ నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవట్లేదు. అంటే ఇప్పుడే ఎంత ప్యాక్ అయిపోయి కూర్చున్నా సరిపోతుంది. ఇంకా చాలా మంది రాలేదు, మణి గారు, పద్మ గారు, ఆ తర్వాత ఎవరు మనకి చాలా మంది రాలేదు, టీవీ గారు రాలేదు, ఇంకా తెచ్చుకొని రాలేదు, నారాయణమ్మ గారు రాలేదు, మనకి సంస్కృతి పెట్టి నారాయణ గారు రాలేదు, ఇంకా చాలా మంది రాలేదు. రాకపోతే చూసారా, అంటే మనకి ఏదో వస్తుంది, శ్రమలు ఎదురవుతుంటే లేట్ అవుతుంటాం, మనం శ్రమలు ఎదురవుతున్న కొలది, వ్యతిరేకత ఎదురవుతున్న కొలది, శ్రమల గుండా మనం నడిపించబడుతున్న కొలది. అమ్మ బంగారం రింగులు లేకపోతే బంగారంలో ఏమంటుంది దానికి, ఆ చెవులో నెక్లెస్ లో భూమిలో దొరుకుతాయా, ఏడు దొరుకుతుంది మనకు, భూమి ఇప్పుడు బంగారం దొరుకుతుంది, దాన్ని ప్యూరిఫై చేయాలి. అలాగే మనకు జీవితం అంతే, మనం కొన్నిసార్లు అనుకుంటే అయ్యో నాకు శ్రమలు వస్తున్నాయే, అయ్యో నాకు పరీక్షలు వస్తున్నాయే, నేనే కానీ ఏదో ఈ శ్రమలు. అందుకే ఒక మాట ప్రతిపాదిస్తున్న మా నాన్నగారు మాట, శ్రమ ఇది నాట్ శ్రమ, ఇట్సే పరిశ్రమ. శ్రమలు ఏంటంటే మనకి ఏం చేయాలమ్మా, అది పరిశ్రమ. శ్రమలు అనేది మనం ప్యూరిఫై చేస్తుంది, శ్రమ అనేది ఇంకా దేవుడి పోలికలో మనం మార్చబడ్డానికి. ఒక మాట తెలుసా, ఈ రిఫరెన్స్ తీసి చాలా సమయం అయిపోతుంది, కానీ యేసుప్రభు యోహాను సువార్తలో మాట అంటారు, ఏమంటే తెలుసా, నేడును రేపును ఉండి 3వ దినాన్ని సంపూర్ణ సిద్ధి పొందుతారు. అర్థమవుతుందా, అంటే యేసుప్రభు పరిచర్య ఎప్పుడుతో కంప్లీట్ అయిందో తెలుసా, ఆయన భూమి మీద ఉంటుంది కదా, ఆయన పునరుద్ధానం తర్వాత యేసుప్రభు శిలువయాగం అయిపోయి అక్కడతో జీవితం అంతమైపోతే ఇతరులను భూమి మీద 400 కోట్ల మంది క్రైస్తవులు ఉండేవారు కాదు. నిజమైన మానవుల కొరకు రక్తము కాల్చారు, నిజమైన మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, నిజమైన మానవుల కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని ఏం చేశాడు ఆయన, conquer the death, conquer the death, conquer the day. ఆయన మరణపు నిర్మించాడు. అందుకే పౌలు అంటాడు ఈ మొదటి కొరింథీ రాసిన 15వ అధ్యాయంలో, ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ అంటే ఏసియా జీవ ఆ పరిచర్య తండ్రికి ఎంతవరకు ఉందంటే ఆయన పునరుద్ధానం పొందారు. ఆయన పునరుద్ధానం పొంది ఆరోహణడానికి ముందు అనేక పరిచయం శిష్యుడికి అప్పచెప్పాడు. ఒక మాట గుర్తుంచుకోండి, ఈ లోకంలో సూర్యుడు ఉన్నంత వరకు, ఈ మాట మర్చిపోగలను, ఈ లోకంలో సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు కూడా ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన ప్రజలు ఈ భూమి మీద ఉంటూనే ఉంటారు. అంతేనా, ఇది నాడు ప్రపంచంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళిపోండి, అక్కడ క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో ఏ పట్టణానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా యేసు రక్తము చేత విమోచించబడి ఆయన మార్గంలో నడిచే వీడు కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది చూస్తే ప్రపంచ జనాభా 870 కోట్ల మంది అయితే 400 కోట్లు క్రైస్తవులు. ఇన్ని కోట్ల మంది ప్రజలు యేసయ్యను అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి కారణం ఏంటంటే యేసయ్యలో సత్యం ఉంది, యేసయ్యలో జీవం ఉంది, యేసయ్యలో మానవుడి పాప క్షమాపణ ఉంది, యేసయ్యలో ఆదరణ ఉంది, యేసయ్యలో నెమ్మది ఉంది.
లేకపోతే నాకు జ్ఞాపకం ఉంది, ఒక 12 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను, ఏదో పని మీద నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను శుక్రవారం సినిమాలు రాద్దాం అనుకున్నాను, రాలేకపోయింది. ఆదివారం ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆదివారం హైదరాబాద్లో ట్రైన్ ఎక్కాను, మనసులో బాధ. అయ్యో ఎప్పుడు ఆదివారం మౌనంగా ఉండలేదు, ఎంతోమంది వాకింగ్ చెప్పిందండి. మీరు చెప్తున్నారు, ఆ సఫరింగ్ అనేది కొన్ని నెలలను వెంబడించింది. మనకి ఎన్ని పనులు ఉన్నాయి, ఎవ్వరు ఖాళీగా ఉండలేవు, అందరూ కష్టపడితేనే మనకి జీవనోపాధి, అంతేనా? అందుకే పెద్దవాళ్ళు వారంటాం, రెక్కాడితే కానీ మనం ఇంకా నయమే, కొంచెం సిలువలు పని చేస్తున్నాం. కొంతమంది మట్టిలు మోసేవారు, సిమెంట్లు మోసేవారు, అంతేనా? రిక్షా వాళ్ళు మీకు ఎంతమంది తెలుసు? వాళ్ళు ఏం చేస్తారు, ఆ రిక్షాని దొక్కుని ఆ వయసు చూస్తే 70 సంవత్సరాలు ఉంటాయి, ఆ వయసులో రిక్షాని దొక్కుని వెళ్తుంటారు. మనందరం కష్టపడితేనే మనకు ఒక జీవితం నెల గడుస్తుంది. నిజమే, అందరం కష్టపడుతున్నాం, అందరూ ఉద్యోగాలు నిజమే, కాదట్లేదు. కానీ ఎన్ని పనులు ఉన్నా ఆదివారం అంటే ఎక్కడ కావాలి అమ్మ? ఒక మాట గుర్తు, 6 రోజులు మనవి, 7 రోజులు ఎవరిది చెప్పండి? 6 రోజులు. మా లాయర్ అంటాడు, ప్రభాకర్ రెడ్డి గారు, నాకు తెలియకుండా సార్ బిగినింగ్ లో ఫోన్ చేస్తే ప్రభుదాసు అంటాడు, నేను అంకలాడతాను అంటాడు. ప్రభుదాసు ఆదివారం అన్న రోజున మాత్రం క్రైస్తవుడు వ్యాపారం చేయకూడదు, ఆదివారం మాత్రం 80% ఫోన్ చేయక, ఎంత అర్జెంట్ ఆదివారం దగ్గర రాక ఆయన ఎవరికైనా అది చెప్తాడు. 10 కోటి రూపాయలు ఇస్తారని ఆదివారం కలడాయి అవన్నీ. ఆదివారం ఏ దినము? విశ్రాంతి దినము. The God has sanctified on the Sunday. 5 దినాలు సృష్టి చేస్తాడు, 6వ దినాన్ని మానవుని చేస్తాడు, 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకుని పరిశుద్ధపరిచాడు. అర్థమవుతుంది? కాబట్టి ఆదివారం అంటే ఎన్ని పనులు ఉన్నాయి అమ్మా. ఆదివారం వదిలేసాడు, గేడు జ్ఞాపకం రాదు చెప్పండి. ఏం రావడమ్మా జ్ఞాపకం? మటన్ కూడా జ్ఞాపకం రావడం మంచిదే, నీకు మంచిదే, మాకు మంచిదే. కానీ సండే ఆఫ్టర్ వేకింగ్ ది ఎర్లీ మార్నింగ్ ఆన్ సండే we have to remember the people of God. ఇదిగో నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నా దేవుని మాటలు వినాలి, నా దేవుడి చాదరి నేను పొందాలి, నా దేవుడి నెమ్మది నేను పొందాలి, ఆయన సముద్రం పొందాలి. నువ్వు బిడ్డలకు ఆశీర్వాదం అనేది లోకంలో ఎక్కడ లేదు అనుకుంటే చదువుకుంటే ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధి బిడ్డలకి సమయాలు ఎక్కడ పెరిగారంటే ప్రాఫిట్ సమయాలు గ్రోన్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడి మందిరంలో పెరుగుతున్నాడు సమయాలు. మీ బిడ్డలు ఎక్కడ పెరగాలంటే దేవుని వాక్యంలో పెరగాలి, దేవుని జీవితంలో పెరగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎదగాలి. మన వాళ్ళందరికీ చెప్తుంటారు, అమ్మ మెసేజ్ బిడ్డను తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టండి, ఆ బిడ్డ ఎప్పుడు నుండి వినాలి. మీ బిడ్డలకి చిన్న వయసు నుండి దేవుని స్థుతించడం నేర్పించండి. మీ బిడ్డలకు చిన్న వయసు నుండి దేవుని ఆరాధన చేయడం నేర్పించండి. మీ బిడ్డలకు చిన్న వయసు నుండి కూడా దేవుని వాక్యం చదవడం నేర్పించండి. మీ బిడ్డలకి చిన్న వయసు నుండి కూడా దేవుని భయభక్తుల జీవితం నేర్పించండి. అందుకే ఇంగ్లీష్లో అందుకనే ప్రోవర్బ్స్ ఉంటుంది, చాప్టర్ 22:6. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడినప్పుడు వాడి నుండి ఏంటవడం చదువుకోడు. బిడ్డలకి ఏంటి నేర్పించాలి అమ్మా? ఏంటి నేర్పించాలి బిడ్డకి? దేవుని మోకరించడం నేర్పించాలి, దేవుని చేతిలో ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి, దేవుని వాక్యాలు బైబిల్ గ్రంథం చదువుకోవడం నేర్పించాలి. ఈరోజు రేపు మన బాగా పచ్చరేసి బిడ్డకి చిన్న వయసు నుండి అమ్మ బిడ్డ మోకరించడం నేర్పించాలి, ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి, దేవుని నామాన్ని మహిమపరచడం నేర్పించాలి. అందుకంటే మొక్కై వంగంటే మానవ వంగినారు. బిడ్డలు ఎప్పుడైతే వారు అమ్మ ఒకసారి గొంతులో చేయి చెప్పించండి. ఒక మాట తెలుసా, యేసు వారు ఆయన బాలుడిగా ఉన్నప్పుడంట తల్లి మరియ చిన్న వయసు నుండి ధర్మశాస్త్రం బోధించిందంట. అంటే బైబిల్లో క్లియర్గా లేదు, చరిత్ర ప్రకారం రోమన్ క్యాథలిక్ గ్రంథాల్లో ఏం చేస్తుంది మరియా? అందుకని యేసు అంటే 4 విషయాలు వచ్చింది. లూకా 2:52. జీసస్ వాజ్ ఇంప్రూవ్డ్ విజ్డమ్, జీసస్ వాజ్ ఇంప్రూవ్డ్ విజ్డమ్ ఇన్ స్ట్రక్చర్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేవర్. యేసు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయలో మనుష్య దైవవర్తిల పిల్లలకు లేదు. ఎందుకు ఎప్పుడైనా ఆ పిల్లలు ఆడుతుంటుంది చెప్తారా? ఆడగలరా? గ్రౌండ్లో లోపలికి కూర్చుంది, అది మరీ నేర్పించింది. అందుకే యేసు ప్రభు ఒక రక్షకుడుగా విమోచకుడు అయ్యాడు. అందుకే అంటున్నాడు, అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15 లాస్ట్ 50 వచ్చింది. కాగా ఆ ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం చెప్పండమ్మా ఏంటి అర్థము కాదు,
దేవుని కొరకు మనము పడిన ప్రయాస వ్యర్థము కాదు. వ్యర్థమైపోద్దా? మన చాలా మందికి ఏసీలు ఉన్నాయి. మరి ఏసీలు ఉన్నాయి లేదు, ఏసీలు ఉన్నా చేయి చూపించండి. ఇళ్ళల్లో ఏసీలు ఉన్నా చేయి చూపించండి. చాలా మందికి ఏసీలు ఉన్నాయి. ఏసీలో మనకు చల్లగుంటది. ఈ వేళ్ళలో కూర్చోడం ఎందుకు? బ్లెస్సింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకంటే అడిగో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అది వాక్యం బైబిల్లో చెప్తుంది. దేవుని కొరకు మనం పడిన ప్రయాస ఇది కూడా వ్యర్థమవుతుందా? అడిసందులో కాల్చిన కన్నీరు వ్యర్థము కాదు. అడిసందులో మోకరించిన ప్రార్థన వ్యర్థము కాదు. అడిసందులో ఉపవాసం వ్యర్థము కాదు. దేవుని మందిరానికి వచ్చిన మన సభ గడిపిన సభ వ్యర్థము కాదు. అందుకే పౌలు రాస్తున్నాడు కదా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థమా కాదని ఎరిగి. ఎలాగుండాలంట? ఎలాగుండాలమ్మా? యూ హ్యావ్ టు స్ట్రాంగ్ ద ఫైట్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా. 2 వారాల క్రితం ఏదో ప్రేయర్లో చెప్పాను, జ్ఞాపకం లేదు. మణిపూర్ రాష్ట్రంలో ఒక యవనస్తుడు 30 సంవత్సరాలు అంటే నడి రోడ్డు మీద చేతులు కట్టేసి కాలు కట్టేసి ఆ రోడ్డు మీద వాకం చేశారు. ఒక 3 గన్నలు పెట్టుకుని ఉన్నారు. ఒక గన్న తల మీద ఇక్కడ పెట్టి, నువ్వు వేసే నమ్మని అంటున్నావు కదా, నువ్వు వేసేది విడిచిపెడతావా, నేను కాల్చి మెట్టవా అని చెప్పి మాట్లాడుతున్నారు. వీడియో వచ్చింది మాట. ఆ వీడియో నేను చూశాను. నువ్వు వేసేది విడిచిపెట్టేస్తావా, లేదంటే నేను గంట కాల్చి మెట్టవా అని చెప్పింది తెలుసా. నువ్వు కాల్చుకుంటావో చంపుకున్నావు కదా, నేను మాత్రం వేసేది విడిచిపెట్ట. అంతేనా? నువ్వు చంపుకుంటావో కాల్చుకుంటావో, నేను మాత్రం వేసేది ఐ వాంట్ లీవ్ ద గాడ్. వేసేది విడిచిపెట్టను, నువ్వు చంపుకుని కాల్చుకో. ఎలా కాదు తెలుసా? తలంతా చిత్రించదు, మెదడంతా బయటకు వచ్చేసి మొక్కలు అయిపోయింది తల. కానీ ఒక నీతిమంతుని రక్తం, యేసు ప్రభు రక్తం ఈ లోకంలో ఈ భూమి మీద చిందించాడు కాబట్టి ఇన్ని 100 కోట్ల మంది ప్రజలు 2000 సంవత్సరాల నుండి ఇక్కడ వేసేది ఇన్ని 1000 కోట్ల మంది ప్రజలు నమ్మడానికి కారణం ఏంటంటే ఒక నీతిమంతుడని చేసాం, పరిశుద్ధుని చేసాం, మనకు రక్తం చెందిస్తాం. యూదులకి ఆ మర్మం తెలియక ఏమని తెలుసా, పిలాతు తప్పించడానికి వేసేని సిలివేయకుండా తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు పిలాతు. అయితే అప్పుడు ఏమన్నారు తెలుసా యూదులు, ఈ నీతిమంతుని రక్తం మా మీద, మా బిడ్డల మీద. ఇంటికి వెళ్ళి ఒక్కసారి న్యూస్ పెట్టండి, ఇంగ్లీష్ న్యూస్, తెలుగు న్యూస్ పెట్టండి. ఇశ్రాయేలుకి శ్రమ లేదు అన్న రోజు ఉండదు. ఏ రోజు ఇశ్రాయేల్ గురించి చూపిస్తాం. ఇశ్రాయేల్ దేశం యుద్ధం అయింది, ఇశ్రాయేల్ దేశం వారు దాడి చేశారు. అంటే 2000 సంవత్సరాల నుండి కూడా ఆ దేశంలో సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధులను వేసే రక్తం ఆ నేల మీద చిందించారు. అంతేనా? ఒక నీతిమంతుడు కానీ రక్తం చిందిస్తే దేవుని బలమైన కార్యాల దేశంలో జరుగుతాయి. ఒకసారి చెప్పకుండా దేవుని నామమే అందుకని మీ ప్రాణము ప్రభువునందు వ్యర్థమ కాదని ఎరిగి ఎలాగుండాలంట? స్ట్రాంగ్ ఫైట్. ఎలాగుండాలమ్మా? ఎన్ని పరిస్థితులు వచ్చినా విశ్వాసములు ఎలాగుండాలి? ఎవరైనా తల మీద కనిపెట్టి కాల్ చేస్తామన్నా సార్, నా వేసేది మాత్రం శబ్దం వేసుకుని ఏమన్నారు, నేను మట్ల పడుచుకోండి, నేను మాత్రం దేవుని విడిచిపెట్టాను. దానియేలు ఏమన్నాడు, సింహపోర్లు పడేస్తే వేసుకోవచ్చు, నా సింహపోర్లు నేను మాత్రం వేసే విడిచిపెట్టను, నా దేవుడు నేను విడిచిపెట్టను. ఎంతకాలం బతుకుతో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అంతకీ దేవుడు ఆయుష్తో 100 సంవత్సరాలు. మన నిశ్చేతం ఎక్కడ ఉంది? శరీరానికి మరణం, ఆత్మ మరణం లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఎక్కడ ఉంటావు? ఇక్కడ చనిపోయి ఇక్కడ మనం రక్తం చిందిస్తే నిశ్చత్వం కోట్ల సంవత్సరాలు ఆ పరలోకములు అంటాం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, శ్రమపడాల్సిన అవసరం లేదు, రోగం లేదు, మరణం లేదు, నిశ్చత్వం. ఈ లోకంలో అయితే లిమిటెడ్ టైం, కొంతకాలం అంతే లోకం. అందుకే పౌలు అంటాడు, ఇదిగో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండాలంట. రెండవదిగా కదలని వారు ఉండరు. మూడవదిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికంటమ్మా? వినవలే ఏసి అది సిలువు గురించి చెప్పేది ఏమని తెలుసా? ఎవడైనా వెంబడించుకోని అలా
వారానికి ఒకసారి సిలువెత్తి వెంబడించమని ఏసే చెప్పలే. నెలకు ఒకసారి ఎత్తుకొని వెంబడించమని చెప్పలే. ఏమన్నా తెలుసా, ఇంగ్లీష్లో చాలా ఇష్టం. ఇఫ్ ఎనీబడి వాంట్ టు ఫాలో మీ లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ టేక్ హిస్ క్రాస్ ఆర్ ఫాలో మీ ఎవ్రీ డే. ఎవడైనా వెంబడించే గోరి నీళ్ళ తను తాను ఉపేక్షించుకొని అనుదినమని సిలువను ఎత్తుకొని మనం పోయాలి. ఇది ఎప్పుడమ్మా? ప్రతి రోజు. అంటే సిలువ అంటే యేసుప్రభులాగా ఇప్పుడు గుడ్ ఫ్రైడే వస్తున్నారంటే ఎక్స్లెన్ పట్టణంలో కొంతమంది సిలువ ఇలా పెట్టుకుని చక్క సిలువలు పెట్టుకుని మోస్తారు. అది కాదు సిలువ అంటే. పర్సిక్యూషన్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, పర్సిక్యూషన్ ఫర్ ద గాడ్స్ మినిస్ట్రీ. ప్రభు కొరకు పడిన ప్రయాసం. ఎన్నో ప్రయాసాలు ఉంటాయి మన జీవితంలో. ఉద్యోగం నీకు ఆదివారం ప్రయాసం అంటే 10 ఆటోలు ఉంటాయి. ఎన్ని రండి, గవర్నమెంట్ రండి. ఇది ప్రయాసే. ఉద్యోగంలో ప్రయాస, పనిపాట్ల ప్రయాస. ఆడవాళ్ళకి తెల్లవారు బెస్ కూడా చేయకుండా గబగబా లేచినట్టు అక్కడికి 7 గంటలు పెట్టి వంటగది భర్త టిఫిన్ చేయాలి, భార్యకి లేకపోతే భర్తకి పిల్లలకి క్యారేజీలు కట్టాడు. అది ప్రయాస. బిడ్డలు పంచడం ప్రయాస. ఇలాగ అనేక ప్రయాసాలు ఉంటాయి. ఆ ప్రయాస కాదు పౌలు చెప్పింది. ఏ ప్రయాస అంట? మీ ప్రయాసము అంటే దేవుని కొరకు పడిన ప్రయాసం. పర్సిక్యూషన్ ఫర్ గాడ్స్ సేక్ అంటే దేవుని కొరకు మనం పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారిని ప్రభు కార్యాభివృద్ధి అంటారు. ఎప్పుడమ్మా? వారానికి వస్తే, నెలకు వస్తే, సంవత్సరానికి వస్తే అన్నాడా? ఎప్పటికీ ఆసక్తి లేదు. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజన బల్ల కార్యక్రమం అనేది దేవుడు నియమించిన ఒక నియమం. ఎట్టు తీసుకుంటున్నప్పుడు, రాక్షసులు తీసుకుంటున్నప్పుడు టేక్ ద బ్రెడ్, టేక్ ద వైన్. ఆ ప్రభు యొక్క సిలువని, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెని తీసుకుని రాక్షసు తాగినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆశ దేవుడితో దేవుడి దగ్గర తన వచ్చి కనిపిస్తుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మక దేవానికి కొందరు తెలుసిన ఎలా గనక జరిగిన అందరూ 2 చెల్లిపైకి నమ్మి చెల్లుతాం. ఎలా గనక జరిగిన అందరూ 2 చెల్లిపైకి నమ్మి చెల్లిస్తాం. మాట్లాడాలని తాను చదువుతాం. అవునా నన్ను వాక్యం అవునాయని అర్థండి. పౌరు రాస్తున్నారు తండ్రి, పౌరు రాస్తున్నారు తండ్రి. నీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందుతున్నాం. అవునా ప్రభురాత్రి భోజన బల్లకర్ మూలికం లాట్స్ ఆఫ్ మీరే ఆచరించి చూపించండి. నీ బిడ్డల శరీరాన్ని తినడానికి వచ్చింది. రక్తం ద్రాక్ష పాలన చేద్దాం. వారందరే ప్రభురాత్రి భోజన బల్ల కార్యక్రమం ఆయన పలుపు పొందే కృపలు ఉన్నాయి. వారందరూ పరిశుద్ధి పరిచినారు. సంఖ్యమైన వాటికి ప్రాముఖ్యంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వర్తమానం ప్రతి ఒక్కరికి దీవించినారు. అందరూ 2 చెల్లి పైకి వద్దాం. జాయిస్ని దీవించు. ఊరుగా స్టాఫ్ని ఆఫీస్లో ఒప్పించుకుంటున్నారు. సుజన్ కూడా ఈ సాటర్డే శంకర్ అతను మంచి ప్రాణం చెప్తారు. నేను తేజ దియా అతను బిడ్డ అజ్ఞా కూడా బర్త్డే పెట్టినారు. ఘనంగా చాలా జెండాలు అందరూ 2 చెల్లి పైకి కదా నన్ను చదువుపాలు దీవించినాడు. మెర్సీ గారు తీసుకొచ్చేదండి. నేను తండ్రి వారికి ఉన్న బుద్ధికి నడిపించినాడు. మాటగారి రాజ్యంలో నూతన పరమేశ్వరాన్ని పెంచినాడు. మరి కుటుంబాన్ని బన్వాస కుటుంబాన్ని కూడా దీవించినాడు తండ్రి. నేను తండ్రి కొందరు తండ్రి శ్రీకారం సుధిస్తున్నాడు. రాజు తిస్తున్నాడు. నేను తండ్రి న్యూజిలాండ్ జాండేని ఇస్తాను. బిడ్డలు ఆరాధ్య బ్యాంక్ తీస్తాను. నేను తండ్రి నేను ఇంగ్లాండ్ పేజీ చేస్తాను. అడితా సూర్య మనవరా అడితా దీవించి అమెరికాలో గోపాలకి ఇంకా కుటుంబాన్ని కూడా దీవించినాడు కదా. నేను వినయ్ గారు కూడా ఐర్లాండ్లో పీజీ చేస్తున్న తండ్రి. నేను తండ్రి నేను మనోడు తండ్రి శోభ భర్త తండ్రి ఆయన పీజీ స్టడీస్ గొప్పగా జరిగించాను. శోభ విదేశాలు అంటే చిత్ర మార్గం సలహాలు చేసి ఇష్టపడే చిత్ర ఇక్కడ జాబ్ పర్మిట్ చేసి సాధన చేస్తున్నాను తండ్రి. చెప్పిన ప్రతి గారికి రక్షణ ఇచ్చారు తండ్రి. అన్నగారు శాశ్వత గారు పెద్ద మందిరాన్ని వాక్యం ఉంటుంది. అందరూ 2 చెల్లి పైకి వెళ్తాం. నేను వెంకట్రావు గారికి రత్నం గారికి ప్రార్థన చేస్తాను. వెంకట్రావు గారికి రత్నం గారికి బలమైన శక్తి ఆరోగ్యం నడిపించమని ప్రార్థన చేస్తాను. నేను ఆ వెంకట్రావు గారు రత్నాల గారు ఇరువురు అనేక సంవత్సరాలు శక్తి కలిగి బలమకలి ఆరోగ్యవంతులు వద్ద ఇచ్చాను. జానబా గారు దీవించి మేరీ గారు దీవించినాను. వారికి ఇచ్చిన బిడ్డ అని యునైటెడ్ కూడా దీవించమని ప్రార్థన చేస్తాను తండ్రి. నేను వచ్చి దుబాయ్ పార్టీ కుటుంబాన్ని తండ్రి. నేను దుబాయ్ తండ్రి రమణ గారికి ఈశ్వర్ గారు కుమార్ గారు వారు చేసిన జాబ్స్ కుటుంబాలు వినిషా పాస్ గారు సాయి గారు నేను కృషక్ గారు వారు చేసిన 10 సంఘాలు పరిచయం దీవించుకొని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కూడిన నేను అజయ్ ప్రవీణ్ మాకు ఎంత సర్వీస్ చేస్తాను. అజయ్ కూడా నన్ను రాబోయే 50 లక్షల రూపాయలు తెచ్చుకున్నాను కుటుంబం ఇచ్చాను. నేను ప్రవీణ్ కూడా కాలేజ్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ జాబ్తో ఇచ్చాను తండ్రి. నేను తండ్రి నేను కూడా తండ్రి ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్దాం. చిన్నరెడ్డి గారు కూడా మోహిత్ రెడ్డి గారి విదేశాలు తీసుకొచ్చాను. ఎప్పుడు మళ్ళీ అలాంటి మార్గం సలహా చేయండి. నేను తండ్రి వర్ధాల గారు కమలం గారికి పర్మిషన్ నడిపించాను. ప్రవీణ్ తీసుకొచ్చారు. జిల్లా గారు తీసుకొచ్చారు తండ్రి. ప్రవీణ్ ఇంకా జాబ్లో ఉన్నప్పుడు నడిపించి 50 ఏళ్ళు చేతి నడిపించాను. నేను రద్దుగా తండ్రి నేను తండ్రి నేను
నేను విషయానికి తండ్రి బిడ్డ బ్లెస్ తండ్రి అక్కడికి కూడా తండ్రి నేను బీఫామ్ చేస్తుంది అప్పుడు స్టడీస్ గొప్పగా జరిగించుకుని ప్రార్థన చేస్తాను తండ్రి నేను తండ్రి నేను రాజేష్ ప్రెసిడెంట్ దీవించినాడు బిడ్డను దీవించినాడు తండ్రి నేను కొందరు తెలిసినాం తండ్రి నేను తండ్రి నేను కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి నేను కన్నగారు తీసుకొచ్చిన దైవ తల్లి గారు ఇక మాత్రం కూడా నేను పరిస్థితి నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను కొందరు చేస్తున్నాం తండ్రి కృష్ణ ఆధార్ కార్డు నేను కూడా చేంజ్ అవ్వడానికి కొంత ప్రార్థన చేస్తాను తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి కొందరు రెండు చనిపోయి దుబాయ్ సిద్ధుమార్ కుటుంబాన్ని దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి నేను తండ్రి నా శాంతిపతిగా జాబ్ కూడా కరెంట్ ఆడకుండా ఇచ్చిన అందరూ రెండు కమలమ్మ గారికి మందిరాన్ని తీసుకొచ్చా మీ బలవంతుని శక్తి ఇస్తున్నాం ఆరోగ్యం ఇచ్చాం వరదాన గారికి బలవశక్తాన్ని ఇచ్చాను నిజమైతే త్వరలోనే తను మళ్ళీ దిలీప్ విదేశాలను మార్గం సాధించాను దిలీప్ని కల్పనని వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు దీవించిన తండ్రి అప్పనాయకులు అక్కకి నేనా తండ్రి వారి రవికి నేనా తండ్రి వారి పెద్ద కుమార్తె ఇసుమ రెండో కుమార్ అందరికీ రక్షణ దయచేసి కార్యం చేస్తున్నాం తండ్రి ఇసుమని నేనా సుందరాగా దీవించడం దర్శనపాలు ఉత్తరపాలు దీవించడానికి వాళ్ళు ఆచరిస్తాం రెడ్ల కుమార్తె ఈరోజు బర్త్డే పెట్టినటువంటి భర్తలు అన్ని సెలబ్రేట్ చేసుకుని ఈజీ తండ్రి నేనాన్ని కథలు ఆచరిస్తున్నాం తండ్రి తండ్రి నేనా కూడిన ప్రతి ఒక్కరు కూడా దానికి పేరు దీవిస్తున్నాం తండ్రి అన్న మరణ కొన్ని చేసినట్టు మార్గం సలహా ఇచ్చింది తండ్రి నేనా ఇస్రాయల్ లక్ష్మి గారి బంధువు రాజు గారిని ఆయన భార్య దీవించడం ప్లాన్ చేస్తున్నాం తండ్రి నేనాన్ని కథనాం తండ్రి నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తున్నాం తండ్రి నేను పాప గారు కూడా సర్వీస్ చేయడానికి ఒప్పందం ఇచ్చాను తండ్రి నేనా తండ్రి నేను ఒక్కసారి రెండు చెల్లి పైకి ప్రతి ఒక్కరు దేశ్ గారు కూడా మంచి ప్రముఖంతో ఇచ్చాను తండ్రి కామన్ గారు కుమారుడు నాగేంద్ర గారు కూడా సింగపూర్ గారు నేను భద్రపరచమని ప్లాన్ చేస్తున్నాం నేను మెడికల్ కుమారుడు గారు హస్బెండ్ గారు కూడా నేను దుబాయ్ సౌదీలో అక్కడున్నారు వారి వారి కుమారుడు కూడా దీవించుకొని ప్లాన్ చేస్తున్నాం తండ్రి నేను కూడా ప్రతి ఒక్క రాధ రెండు చెల్లి పైకి వెళ్దాం నేను తండ్రి దుబాయ్ నుండి నవీన్ మా మధ్యలో తీసుకొచ్చాను తండ్రి నా తండ్రి గారికి చెల్లెలు తమ్ముడు కుటుంబం రక్షణ ఇచ్చాను నేను తండ్రి గారి చెల్లి కుమార్తె వివాహం కూడా జనానికి ఒప్పందం కావాలి సమకూర్చుకుని ప్లాన్ చేస్తున్నాను తండ్రి నవీన్ కూడా తండ్రి ఇక్కడ నాన్న మా చేతి మీదుగా నవీన్కి రైస్ వివాహం త్వరలో జరగడానికి ఒప్పందం ఇచ్చాను తండ్రి తండ్రి సోదరుని కూడా బెంగళూరులో ట్రైనింగ్ చేస్తున్నాను సోదరుని కూడా ఇక్కడ ఉన్నతగా నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేనాన్ని కథలు ఆచరిస్తాం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు తీస్తాం ఒక్కసారి నుంచి పైకి వెళ్తాం నేనా తన కేశవ బంధువు ఎవరు చనిపోయారు తండ్రి నేనా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించడం కుమారుడు రాజ్యంలో చేసుకుని ప్రార్థన చేస్తాం దేశం సంబంధించిన కుటుంబానికి రక్షణ దయచేయమని నేను ప్రార్థన చేస్తాను సంతోషం నలుగురు కుమార్తె కుటుంబానికి రక్షణ దయచేయండి ఇష్టం గారు కూడా నేను గంగారు మూడుతున్నారు పోయి తమ దొరడాన్ని నేను కుటుంబం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నేను అన్నింటి ప్రాముఖ్యంగా తండ్రి జాయిసీని సొద్దుని నేనా తండ్రి అందరినీ మా మధ్యలో మనం తీసుకొచ్చి జాయిసీ మళ్ళీ దాని సొద్దున ప్రయాణం ఎప్పుడు వెళ్తున్నారు సినిమా మంచి ప్రయాణం దయచేయండి జాయిసీ కూడా నేను హైదరాబాద్ తీసుకొచ్చండి కొద్దాం ప్రతి ఒక్కరిని కూడా తన పేరు దీవించి ఆశించాను నేను విన్న మాటలు విడుదల కూడా కడుపు దయచండి వ్యక్తికి శిరస్మరణ గడపడం దయచండి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను క్రీస్తు రాజ్యం చేసుకో నా తండ్రి హనీని నన్ను దశ తీయాలి ఆదరించబడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను కొదలాచరిస్తున్నాను తండ్రి నేనానికి కొదలాచరిస్తున్నాను తండ్రి తండ్రి కొదలా కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవిస్తున్నాం తండ్రి నేనానికి కొదలాచరిస్తున్నాం అందుకని ప్రాముఖ్యంగా మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్ ఉంటున్నా నేను ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేనా తండ్రి కొదలా ఈ సన్నిధి కొరకు అందరూ ఒక్కసారి ఇంటి పైకెళ్దాం నేనా తండ్రి ఎక్కడ ఆరాధన చేస్తారో తెలిసినైనా ఇది త్వరలోనే మందిరాలకు ఆరాధన చేయడానికి కుటుంబం ఇచ్చింది మరి ఆయన గారి ప్రభాకర్ కుటుంబాన్ని నేనా రమేష్ గారి కుటుంబాన్ని సిద్ధులైన కుటుంబాన్ని పృథ్వీరాజు గారి కుటుంబాన్ని నా కుమారుల కుటుంబాన్ని దిద్ది గారిని నా బెంచుల తండ్రి నేను స్థిరం తండ్రి నా భట్రత్ గారు అందరు భట్రతులు గారు మరి అందరూ కూడా దీవించబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను భీమిలో ఎమ్మెల్యేరాజు వాళ్ళు గౌరవం దీవించబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నా తన ప్రియాంక బుద్ధి గారు కూడా నేను గర్భం దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను కూడా ప్రతి ఒక్కరు కూడా ఏర్పడి దీవించి ఆశించడం వేసి నా పడికి వచ్చినాం తండ్రి ఆ మంది అభిమేచే సప్పుడు కలిగి కాక పరమేశ్వరుడి ప్రేమయో అనుకుమారుడు వేసుకుని సభ్యం ఆదరణ కట్టిన పరిశుద్ధాత్మ దేవుడిక అటువంటి సహవాసం ఇక్కడ కూడిన మనకి సకల పరిస్థితులు డిస్టెన్స్ కాదు నేను చెప్పిన ఫేస్బుక్ లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు రాక సదాగా ప్రకటించాక